అక్టోబర్ 23న మన ప్రభాస్ అన్న బర్త్డే స్పెషల్గా వస్తున్న అప్డేట్స్ ఏంటో చూద్దాం. ప్రభాస్ అన్న కొత్త మూవీ నుంచి టైటిల్ టీజర్, టైటిల్ పోస్టర్ వస్తుంది. రాజసాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్, ఇంకా స్పిరిట్ నుంచి చిన్న సర్ప్రైజ్ రాబోతుంది. బాహుబలి ద ఎపిక్ మూవీ నుంచి స్పెషల్ కంటెంట్ వస్తుంది. అండ్ సలార్ 2, కల్కి 2 నుంచి బర్త్డే విషెస్ రాబోతున్నాయి. మొత్తానికి ప్రభాస్ అన్న డార్లింగ్ మూవీ కూడా రిలీజ్ చేస్తున్నారు. అవును, డార్లింగ్ మూవీని కూడా రిలీజ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ కాదు, వెస్ట్ ఆఫ్రికా, నైజీరియాలో. అక్టోబర్ 23న డార్లింగ్ మూవీని నైజీరియాలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అక్కడ పర్మిషన్ తీసుకొని స్పెషల్ ఈవెంట్ పెట్టి మరి మూవీని స్క్రీనింగ్ చేస్తున్నారు. జపాన్ వాళ్లకు మిస్టర్ పర్ఫెక్ట్, ఆదిపురుష్, యుఎస్ఏ ఫ్యాన్స్ కి ఏమో బాహుబలి, నైజీరియా ఫ్యాన్స్ కి ఏమో డార్లింగ్, మనకు మాత్రమే పౌర్ణమి, ఈశ్వర్, సలార్ పార్ట్ 1. ఇంకా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మెయిన్ గా ప్రభాస్ అన్న నుంచి రాబోతున్న 2 మూవీస్ కి కూడా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు తన మూవీస్ ని పోటీగా దింపుతున్నారు. ముందుగా ప్రభాస్ అన్న నుంచి బాహుబలి ద ఎపిక్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ అవుతుంది కదా. అయితే అదే డేట్ న నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్న రవితేజ గారి మాస్ జాతర మూవీని దించబోతున్నారు. ఇది ఇలా ఉండంగా మరోసారి ప్రభాస్ అన్న నుంచి రాజాసాబ్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంటే అదే సంక్రాంతికి నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్న నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు మూవీ కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి అయితే ఒక బ్యాడ్ న్యూస్. రాజాసాబ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తాము అన్నారు కదా. ఇప్పుడు ఆ లీక్ అయిన పిక్చర్స్ అండ్ వీడియోస్ ని చూస్తుంటే అసలు ఈ సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేస్తారు అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్. సో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ని పోస్ట్ పోన్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఈ మూవీ ఫుల్ సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే నవంబర్ 2nd వీక్ లో రిలీజ్ చేయబోతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సాంగ్ ప్రోమో మాత్రం నవంబర్ మంత్ 1st వీక్ లో వస్తుంది. బాహుబలి ద ఎపిక్ మూవీ తెలుగు స్టేట్స్ రైట్స్ ఎంతకి అమ్ముడుపోయిందో తెలుసా? నైజాంలో 17 crores, ఆంధ్రలో 15 crores పెట్టి రైట్స్ కొనుక్కున్నారు. బెస్ట్ తెలుగు స్టేట్స్ లోనే హిట్ అవ్వాలి అంటే మినిమం 36 crores కలెక్ట్ చేయాలి. ఇవి క్రేజీ స్పెషల్ అప్డేట్స్. మన ప్రభాస్ అన్న రిలీజ్ మూవీస్ కి ఏ మూవీకి వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ వచ్చే వీళ్ళు మళ్ళీ కలుసుకుందాం. బై బై, సీ యూ, టేక్ కేర్.